దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమీ సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇవే కూర్చామున మరొక పర్యాయము మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఇదిగో నాయన, చదివిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీ ఆత్మ ద్వారా స్పందించి అయ్యా, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వాక్యానుసారముగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదివినటువంటి భాగంలో మరి మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోషే గారి యొక్క తల్లి, వారి తల్లిదండ్రులు ఇరువురు కూడా అమ్రాము, యాకేబేలు. వారు ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా మరి ఉంటూ ఉన్నటువంటి దినాలలో మరి మోషే పుట్టాడు. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తి రాజు అయినటువంటి ఫరో చేతిలో బహుబానిసత్వములో భయంకరమైనటువంటి ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి దినాలు. వారి బాధను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మరి దేవునికి వారు మొరపెట్టారంట. దేవుడు ఇశ్రాయేలీల మొర విని వారి యొక్క ఆ బానిసత్వం నుంచి, ఆ ఫరో అధికారము నుండి, ఐగుప్తి నుండి వారిని విడిపించడానికి వారి పితరుడైనటువంటి అబ్రహాం గారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దత్త దేశమైన కానానికి వారిని మరలా నడిపించడానికి దేవుడు జోక్యం చేసుకున్నారు. మరి ఆ దినాలలో వారి మొరలు దేవుని సన్నిధికి చేరిని. అయితే ఆ దినాలలో మోషే జన్మించడం జరిగింది. కానీ ఐగుప్తి దేశంలో భయంకరమైనటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, ఇశ్రాయేలీల లేక ఇశ్రాయేలీలు, వారిని హెబ్రీలను కూడా అనేవారు. మరి ఆ హెబ్రీల యొక్క సంతానం, మగ సంతానాన్ని అంతటినీ కూడా పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా చంపేయాలని రాజుగారి ఆజ్ఞ. అయితే స్త్రీలను బ్రతకనివ్వండి, ఆడబిడ్డల్ని, మగబిడ్డల్ని చంపేయండి అని ఆజ్ఞ. ఆ దినాలలో మరి మంత్రసానులకు కూడా రాజుగారు ఆజ్ఞాపించారు, మీరు కాన్పు పీటల మీద ఆ పుట్టిన బిడ్డను పుట్టినట్టు చంపేయండి. కానీ ఆ మంత్రసానులు మరి దేవునికి భయపడి వారు కాన్పు పీటల మీద చంపివేయకుండా బిడ్డలను బ్రతకనిస్తూ ఉంటే మరలా పిలిచి అడిగారు, ఏంటి ఆ చిన్న బిడ్డలను బ్రతకనిస్తున్నారని అంటే, వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మంత్రసానులు వెళ్ళేటప్పటికే వారే కాన్పు పీటల మీద కాన్పులు చేసేసుకుంటున్నారు అని వారు చెప్పినప్పుడు నిజంగా మంత్రసానులను దేవుడు దీవించాడంట, తన సంతానాన్ని ఆశీర్వదించాడంట. ఈ ఉదయకాల సమయంలో మరి అంత క్లిష్ట పరిస్థితులు ఆ యొక్క హెబ్రీ స్త్రీలకి, ఇశ్రాయేలీ స్త్రీలకి, ఆ యొక్క బిడ్డలు ఘోష, ఎంతోమంది తల్లులు ఘోషపడతా ఉన్నారు, ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. వారు ఆ పుట్టిన బిడ్డలను చంపివేయడం. ఆ తర్వాత మరి ఇక సైనికులకు అప్పచెప్పారు,
ఎక్కడైతే చిన్న బిడ్డలు ఉంటారో వారిని చంపేయండి అని. ఆ సమయంలో మరి నిజంగా మోషే గారి యొక్క ఆ పుట్టుక ఆ దినాలలో జరిగింది. యాకోబేదు గర్భం ధరించింది. అప్పటికే వారికి 2 బిడ్డలు, మిరియాము, అహరోను. 3వ గర్భఫలంగా మోషే గారిని ఆమె గర్భంతో ఉంది. నిజంగా ఆ భయంకరమైనటువంటి శ్రమ కాలములో, క్లిష్ట పరిస్థితుల్లో, ఆ భయంకరమైన భయాందోళన కలిగించే పరిస్థితుల్లో మోషే తల్లి గారు, నిజంగా తండ్రి గారు దేవుని పట్ల మంచి విశ్వాసము కనపరిచినటువంటి వ్యక్తులుగా వారి బిడ్డల జీవితాల ద్వారా మనం చూస్తామన్నమాట. ఏం చేస్తూ ఉన్నారు వారంటే, నిజంగా ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి కూడా ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాకి ఆమె మొరపెడతా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, భగవంతుడిని వేడుకుంటా ఉంది, ప్రభువుని కోరుకుంటా ఉంది. అయ్యా నా బిడ్డను బ్రతికించాయి అని భార్య భర్తలు ఇరువురు నిజముగా ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడండి, వారికి సహాయం చేసే దేవుడు. ఆ దినాలలో మరి ఆ యాకోబేదు, అమ్రాము మరి వారి శ్రమ పడుతూ ఆ బానిసత్వ బ్రతుకుల్లో ఉంటూ దేవుని పట్ల విశ్వాసము, భయభక్తులు కలిగి ప్రార్థించేటటువంటి జీవితాలు వారు కలిగి ఉన్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళతా ఉన్నా నీ ప్రభువుని నువ్వు మర్చిపోకూడదు. లేకపోతే ఆ దేవుడు నాకేనా ఈ బాధలు, కష్టాలు, శ్రమలు అని సనుక్కోవడము కానీ గొనుక్కోవడం కానీ కాదు. ఎందుకంటే ఆ శ్రమలలో దేవుడు నీకు ఏమేమి నేర్పించాలనుకుంటున్నారో, ఏ విధముగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారో మరి ఆయన కార్యాలు నీకు తెలీదు. దేవుని కార్యాలు కంటికి కనబడవో, చెవులకి వినబడవు, అగోచరములు. కాబట్టి ఓర్పుతో, నిరీక్షణతో నీవు గనక ప్రార్థిస్తే, ఎదురు చూసినప్పుడు ఇదిగో మనం ఊహించిన నష్టాలు కాదు కానీ ఊహించని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. అలాగే మరి ఆమె ఆ యొక్క గర్భవతి అయింది, కుమారుని కనింది. 3 నెలలు ఇంటిలో పెట్టి దాయగలిగింది. ఎందుకంటే 3 నెలల వరకు పిల్లలు చక్కగా పాలు దాగి మరి స్నానం చేస్తే పడుకుంటారు, ఇక వాళ్ళు నిద్రలోనే ఉంటారు. ఇక 3 నెలలు దాటిన దగ్గర నుంచి ఇక పిల్లలకు వస్తా ఏడుస్తూ కొంచెం ఆ కేకలు పెట్టడం అలాంటి బయటికి వెళతా ఉంటుంది, ఆ ఏడుపు, కొట్టడాలు అవి. అయితే ఇప్పుడు ఈ తల్లి కూడా 3 నెలలు ఆ బిడ్డని బయటికి ఆ ఏడుపులు అవి వినపడకుండా పెంచగలిగింది. కానీ ఇక 3 నెలల తర్వాత ఆ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. ఇక అవన్నీ కూడా మరి బయట సైనికులు తిరుగుతూ ఉంటారు. మరి ఇక్కడ పిల్లవాడు ఉన్నాడని వచ్చి చంపేస్తాడేమోనని ఒక పక్క భయమే, పరిస్థితులు భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఈ భయాందోళన మధ్య విశ్వాసం ఉంచింది ఆవిడ దేవుని పట్ల. అంతేకాకుండా దేవునికి ప్రార్థన చేస్తూ ధైర్యాన్ని తెచ్చుకుని ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చుంటారు. ఆ పెట్టిని తయారు చేసి, జమ్ము పెట్టిని, అందులో జిగట మన్ను పూసి, జిగట మన్నును కీలును పూసి ఆ పిల్లవాణిని ఆ పెట్టిలో పెట్టి మరి ఏటి ఒడ్డుకి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని మరి విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ లేఖనాలను చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని యొక్క వాక్యము మరి ఎంతైనా నమ్మదగినటువంటిది. ఆ ఏటి ఒడ్డుని ఎందుకు ఈమెకి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి ఆలోచన ఇచ్చారు ప్రార్థనలో. ఇదిగో రాజుగారి కుమార్తె స్నానానికి వస్తుంది, ఇదిగో ఆ పెట్టిలో ఉన్న బాబుని ఆ ఏడుపుకి తీస్తారు, చూస్తుంది.
తప్పకుండా బిడ్డను తీసుకుంటుంది అనేటటువంటి ఆ ఆలోచనలు దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉంటారు. అందుకనే ఒక పెట్టి తయారు చేయించి అందులో మరి నీళ్లు వెళ్లకుండా ఆ కీలు పూసి ఆ బిడ్డను అందులో పెట్టి మరి తీసుకుని వెళ్ళి ఆ ఏటి ఒడ్డున తన కుమార్తె అయిన మిరియాంతో ఆ ఏటి ఒడ్డున పెట్టించి ఏమి జరుగుతుందోనని దూరముగా ఉండి ఆ బిడ్డ చూస్తూ ఉంది. అయితే ఫరో కుమార్తె తన పనికత్తులతో ఆ ఏటి ఒడ్డుకి స్నానానికి ఆ ఏటిలోకి వస్తూ ఉంది. ఆ బిడ్డ ఏడుపును చూసి చూసి మరి ఆ తెరిచి ఆ పిల్లవాడిని చూసి ఆ బిడ్డ మీద కనికిర పడింది. నిజంగా ఈ రోజుల్లో దేవుని కనికిరము మనకు కావాలి, మనుషుల కనికిరం కూడా కావాలండి. మరి ఆ కనికిరాన్ని పుట్టించింది ఎవరయ్యా అంటే దేవుడే. ఆమె హృదయం నిజంగా మరి ఆ యొక్క ఫరో కుమార్తె, ఆ దేశాన్నేలే రాజుగారి కుమార్తె ఆవిడే. మరి హెబ్రీలు వాళ్ళకి అసహ్యులని, వాళ్ళు బానిసలని, వాళ్ళ పిల్లల్ని చంపేపించడము, మరి వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి ఆ స్థితిగతులు ఆ రోజుల్లో ఉన్నటువంటి దినాలలో మరి ఆమె ఆ బిడ్డను కోరుకుని తన ఇంటికి తీసుకువెళ్తా ఉంది. నాకు ఈ బిడ్డ కావాలి, నా నిమిత్తం నేను పెంచుకుంటాను అని. చూసారా, ఎందుకు అంటే ఆమె మనసు ఎవరి మీద, పిల్లవాడి మీద అదే కటాక్షము చూపించింది. ఆ బిడ్డ మీద కటాక్షం. నిజముగా ఈ దినాలలో మనం చూసినట్లయితే దేవునితోనూ మనం సైక్యంగా ఉండాలి, మనుషులతో కూడా సైక్యంగా ఉండాలండి. దేవుని ప్రేమ మనకు కావాలి, మనుషుల ప్రేమ కూడా. అందుకనే దేవుని దయలోనూ మనుషుల దయలోనూ మన బిడ్డలు వర్ధిల్లాలి. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. అందుకనే మన బిడ్డలకు పెద్దలను గౌరవించటం, పెద్దలను గౌరవంగా మాట్లాడడం, పెద్దలను లోబడటం అనేది మన పిల్లలకి మనము నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఫరో కుమార్తెకు మరి ఒక మంచి హృదయాన్ని దేవుడు, లేకపోతే జాలిపడి కనికిరపడే హృదయాన్ని దేవుడే ఇచ్చారు. అమ్మో, లేకపోతే ఆమె మా తండ్రి గారికి ఇష్టం లేదు, మరి నేను ఈ బిడ్డను తీసుకువెళితే మరి నా తండ్రి గారు మరి నా మీద కోపాడతారు, లేకపోతే నా తండ్రి మరి ఇష్టము కానటువంటి ఆ కార్యాన్ని నేను ఎలాగా చేయను, తీసుకోగలను అనేటటువంటి రాలేదు. కానీ ఆమె కూడా పక్కన ఫ్రెండ్స్ అని వాళ్ళు చెలికత్తెలని ఉంటారు. అమ్మా, ఎందుకు తండ్రి గారికి ఇష్టం లేదు, ఇది ఈ బానిస పిల్లలను చంపేమని ఆజ్ఞ ఇచ్చారు, మరి ఎందుకమ్మా అంటే కూడా ఆమె హృదయం మారలేదు. నిజంగా దేవుడే ఆమె హృదయంలో ప్రేమను కలిగించారు. నిజముగా ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు, సహాయం. అలాగే ఉదయకాల సమయంలో నీవు కూడా జాలి కలిగిన మనసు మనకు కావాలి, ప్రేమ కలిగిన మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు, ఇతరుల మీద కటాక్షం చూపించే మనసు మనకు కావాలి. అది లేకపోతే మరి మన జీవితాల్లో గొప్ప శాంతి, నెమ్మది లేని స్థితి మనం అలుముకొని ఉంటాం. ఇతరులకు సహాయం చేసి ప్రేమించే మనసు మనకు ఉంటే ఇతరులకు మనము మేలు చేయగలిగిన హృదయం మనకు ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కూడా లోకాసు వార్తలో 10వ అధ్యాయంలో చూసినట్లయితే మంచి సమరయుని గురించి మనం చూస్తాం. ఆయన కూడా మరి ఆ బాటసారి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నటువంటి ఆ బాటసారి దొంగలు చేతిలో చిక్కుబడి కొట్టి తన వస్త్రాన్ని తీసుకొని కొర ప్రాణంతో పడిపోయి ఉంటే ఆ పక్కన లేవీయుడు, పరిసయ్యుడు వచ్చి చూశారు. కానీ నాకెందుకు లేని కఠిన హృదయంతో వెళ్ళిపోయారు. కానీ ఒక మంచి సమరయుడు ఏం చేశారో తెలుసండి,
మరి ఆ ప్రాణముతో మూలుగుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి, అయ్యో పాపం ఇతడు ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది, ఎవరో ఇతనిని కొట్టివేశారు, దొంగల చేతిలో చిక్కి ఉంటాడని గబగబా తన వాహనం మీద నుంచి దిగి మరి అతనికి ఆ నీళ్లు త్రాపించి తన గాయాలు కట్టి తనను పరామర్శించి ఆ పూట కూలివాని ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పు చెప్పి తన నిమిత్తం కొంత డబ్బు ఖర్చు పెట్టి అతనికి వైద్యం చేయించి అతనిని బాగు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ మంచి మనసు, ఆ మంచి సమరయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈరోజు మన జీవితాల్లో కూడా అపవాది అయిన సాతాను చేతులు మనం కొట్టబడి ఉంటూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు మనలను ప్రేమించి, ఇదిగో ఆయన కృపచేత మనలను పరామర్శించి మనలను రక్షించి మన కొరకు సహాయము మూల్యం చెల్లించి తన రక్తాన్ని తను ఎంతగానో అద్భుతంగా మన జీవితాలను అద్భుతంగా మార్చారు. అలాగే మానవ కనికరం మనము కూడా ఈ దినాలలో నశించిపోతున్న వ్యక్తుల కొరకు, పాపములో శాపములో లోకములో భయంకరముగా జీవిస్తున్న వారికి మనము కూడా మనం ఏ విధముగా అనుభవించామో దేవుని యొక్క ప్రేమను మనము కూడా ఆ వ్యక్తులకు చెప్పడము. ఒకవేళ చెప్పిన వారు వినరు, మరి చెప్పకుండానే వినరు అనుకోవడం కాదు, కానీ మనము చెప్పి వారు వినకపోతే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. నిజంగా మనుషులు వినకపోవచ్చు, కానీ దేవుడు మన ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. మన ప్రార్థన ఆలకిస్తారు. ఇదిగో వెంటనే వాళ్ళు ఏదో మారిపోయి ప్రభు దగ్గరికి వచ్చేస్తారని కాదు, కానీ ఒక సమయంలో తప్పకుండా వారి జీవితాలు మార్పు చెందుతాయి. ప్రార్థన చేసిన మన దగ్గరికి రావవసరం. వాళ్ళు ఎక్కడున్నా యేసు ప్రభుని నమ్ముకోవడం, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం అనేది వారి జీవితాలు ధన్యకరం. కాబట్టి మానవ కనికరాన్ని మానవులముగా మనము కూడా కనికరాన్ని చూపించాలి. ఈ పరో కుమార్తె ఇదిగో ఆ క్లిష్ట పరిస్థితుల్లో తండ్రికి వ్యతిరేకమైనటువంటి హెబ్రీలని గ్రహించి ఆ ఆజ్ఞ తండ్రి జారీ చేశారని తెలిసి కూడా ఆవిడ ఏం చేసిందంటే ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన బిడ్డగా పెంచడానికి ఇష్టపడింది. అయితే తండ్రిని కూడా ఒప్పించిందేమో, ఇంటిలో పెట్టుకొని ఆ బిడ్డని పెంచుతూ ఉంది. ఆ సమయంలో మరి చూడండి, ఆ బిడ్డకి పాలు ఇచ్చి పెంచడానికి, ఈనాటి పాలబుడ్లు అవన్నీ ఆ రోజుల్లో తెలియదు కదండి, ఈ నాగరికత ఆ రోజుల్లో లేదు. అయితే ఆ మోషే అక్క చిన్న బిడ్డ, అమ్మా ఈ బిడ్డ కొరకు పాలిచ్చి పెంచడానికి తల్లిని తీసుకురానా అంటే తీసుకురమ్మని చెప్పినప్పుడు వెళ్ళి ఆ మోషే తల్లిగారినే పిలుచుకుని వెళ్ళి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచడానికి ఏం చేసిందో తెలుసండి, మరి ఆ ఇంటిలో చేరింది. మరి నిజముగా మోషే తన సొంత తల్లి పాలే త్రాగుతూ ఏం చేస్తా ఉన్నాడో తెలుసా, ఆ ఫరో కుమార్తెగా పెరుగుతూ ఉన్నాడు ఆ ఇంటిలో. ఆ తర్వాత దినాలలో నిజంగా మరి మోషే తల్లిగారు ఎంత గొప్పది అంటే, ఆ బిడ్డ గర్భము దాల్చిన కాడి నుంచి కూడా నిజముగా విశ్వాసముతో, మరి పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా, లోకం ఎంత భయంకరంగా ఉన్నా, కానీ నా బిడ్డ తప్పకుండా బ్రతుకుతాడు, అపవాది చేతిలో మరణం పాలు కాకుండా దేవుడు నా బిడ్డకు సహాయం చేస్తాడు, నా బిడ్డను బ్రతికిస్తాడని విశ్వాసముతో ప్రార్థనతో బిడ్డను మరి కొరకు ప్రార్థించి పెంచి కన్ని తర్వాత కూడా బిడ్డను అలా విడిచిపెట్టలేదు, ప్రార్థన చేసింది. దేవుని మహాకృప రాగల దినాల్లో మోషే పెరిగి పెద్దవాడే సకల ఐగుప్తి విద్యలన్నిటినీ కూడా నేర్చుకుని తర్వాత తన ప్రజలు యొద్దకు రావడం, ఆ తర్వాత మరి తన ప్రజల కష్టాలు బాధలు బానిసత్వాన్ని చూడడం, తన హృదయం ఎంతగానో మరి బాధపడటం. ఇక తర్వాత మోషే గారి జీవితము మరి తొందరపాటుతనంతో
ఏదో చేయాలనుకున్నాడు. కానీ మరలా దేవుడు సకల విద్యలు జ్ఞానముతో లోక ఐశ్వర్యం సంపదలతో పెరిగాడు. కానీ మరలా కష్ట నష్టాలేంటో తనకు తెలియడానికి ఆ మిద్యాను దేశానికి తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలు ఆ గొర్రెలతో ఆయన పడినటువంటి పాట్లు అన్నీ కూడా మరి ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న విలువలేంటో, ఆ పేద స్థితిలో ఉన్న విలువలేంటో, కష్టం ఏంటో, ఐశ్వర్య విలువలేంటో సమస్తమును కూడా తెలియచెప్పి తిరిగి తన 80 సంవత్సరాల తర్వాత మోషే మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి దేవుడు ఒక ఎన్నుకున్న సాధనముగా వచ్చి మరి విమోచించడానికి దేవుడు సహాయము, ఆ ప్రజలను విమోచన కార్యం జరిగించడానికి మోషేను ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నారు. చూడండి, మరి నిజముగా అమ్రాము యాకేబేదులు మరి మంచి కష్టకాలంలో కూడా మంచి విశ్వాసంతో దేవుని వైపు చూసినటువంటి తల్లిదండ్రులు. ఆ దినాలలో ఎంతమంది తల్లిదండ్రులు లేరండి, ఎంతమంది మోషే లాంటి ఎదిగిన బిడ్డలు లేరు. కానీ వారి యొక్క శ్రమలలో వారు దేవుని వైపు కంటే కూడా శ్రమల వైపు మరి కష్టాల వైపు చూసి ఉండొచ్చు. కానీ ఈ భార్య భర్తలైతే ఆ శ్రమ కాలంలో కూడా, ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దావీదు రాసిన కీర్తనలు 50వ కీర్తన 15వ వచనంలో, నీ శ్రమలో మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని సెలవిస్తున్నటువంటి మాట. చిముగా వారు ఏమి గ్రహించుకున్నారంటే, శ్రమలో దేవునికి మొరపెట్టుకుందాం, ఆయనే మనకి దిక్కు, ఈ లోకంలో ఎవ్వరూ కాదని దేవుని వైపు చూస్తుంటారు. ఆ యొక్క మోషే కొరకే కాదు, ఆ యొక్క అహరోను మిరియాముల కొరకు కూడా, ప్రభువా ఈ బిడ్డలు మీ సాధనాలుగా మీ నామ మహిమ కొరకు పెరగాలయ్యా, ఈ లోకం ఎంతో భయంకరంగా ఉందయ్యా, ఈ లోకములో మరి అపవాది ఉన్నారు, ఆ అపవాది చేతిలో నా బిడ్డలు పడకుండా నాయన మీ సాధనాలుగా మీ మహిమ కొరకు ఉండాలని మరి ఎంతగా వారు ఏడ్చుంటారు, కన్నీరు కార్చుంటారు. నిజంగా అండి, ఒక వ్యక్తి ప్రయోజకుడు కావాలంటే, లోకంలో ప్రయోజకులు ఎలాగైనా అవుతారు, కానీ దైవికమైన ప్రయోజకులుగా వారు మారాలి అంటే వారి వెనకాల ఎంత మూల్యం చెల్లించాలో కదా, ఎంత కన్నీరు కార్చాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంత మంచి విశ్వాసం కలిగిన నడవడిక కలిగి ఉండాలో, ఎంత ఇలాంటి స్థితిగతులు లేకుండా మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే కాదండి. ఇదిగో అనేక పర్యాయాలు అంటూ ఉంటారు, అరే బాబు నేను చెడిపోయానురా, నాలాగా నువ్వు చెడిపోకూడదు, నువ్వు బాగుండాలి, నువ్వు మంచివాడివిగా ఉండాలి, నువ్వు మంచిగా దేవునిలో ఎదగాలి, నువ్వు మంచిగా దేవుని పని చేయాలి అని అంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదిగో మనము చెడిపోతే మనము బాగుపడకుండా మన బిడ్డలు బాగుపడాలంటే అది అంత మాత్రం కూడా కాదు. అలాగే నా తండ్రి గారు కూడా నా చిన్న వయసులో మరి నేను 4వ సంవత్సరం పాప అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మరి వారు నమ్ముకోవడము, రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. నా చిన్న వయసులో నుంచి నా తండ్రి గారు మరి ఆయన ప్రతి సాయంత్రము మరి ఆయన పక్కన మోకరిస్తూ తనతో పాటు నన్ను కూడా మోకరింప చేసి నాతో చిన్నపిల్లనుగా ఉన్న నన్ను 6-7 సంవత్సరాల్లో వయసుతో ఉన్నటువంటి నన్ను మరి నా నోటితో ఎలా ప్రార్థన చేయాలో అనేటటువంటిది ఆయన నాకు చెప్తా ఉండేవారు. అప్పుడు నేను కూడా నోటితో పలుకుతూ పలుకుతూ చిన్న బిడ్డను కదా, నేను అలా నిద్రపోయేదాన్ని. ఆ తర్వాత నా తండ్రి గారు ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఏమో తెలీదు, ఇక నాకు మెలకు ఉండేది కాదు. కానీ నాకు ఎప్పుడన్నా మధ్యలో మెలకు వచ్చిన ఆయన ప్రార్థన చేస్తానే కనిపించేవాళ్ళు, కాళ్ళ మీద ఉండేవారు. అలాగా నిజంగా ఇది నాన్న ఒక ఆడబిడ్డనైనా నేను కూడా దేవుని యొక్క యవన కాలంలో నేను రక్షించబడి మరి దేవుని యొక్క పరిచర్యలో మరి నేను ఇలా కొనసాగుతున్నానంటే ఇది దేవుని కృప. నా కుటుంబం మార్పు లేని కుటుంబం, విగ్రహారాధికులైనటువంటి కుటుంబీకులతో నేను ఉంటూ కూడా మరి నేను రక్షణ మార్గంలోకి రావడానికి, రక్షించబడడానికి, మార్పు చెందటానికి మరి పరిశుద్ధాత్మ శక్తితో
మరి శక్తిని కలిగి నడిపించబడటానికి, దేవుని పరిచర్యలోకి రావడానికి, మరి పరిచర్య జరిగించటానికి దేవుడు కృప చూపించారంటే నిజంగా నా తండ్రి గారి యొక్క ప్రార్థనలు, మరి నా చుట్టూ కూడా ఈ లోక మాలిన్యత అంటకుండా ఆయన ఆ యోబు బిడ్డల చుట్టూ కంచి, ఆ ఇంటి చుట్టూ కంచి వేసినట్లుగా ఈ లోక మాలిన్యత నన్ను అంటకుండా నా చుట్టూ కూడా ఆ పరిశుద్ధాత్ముడు కాపుదలుగా ఉండి నన్ను ఒక సమయం వచ్చేటప్పటికి హెచ్చించి ఆయన కృపలో వాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఒక్కసారి మీ బిడ్డల విషయంలో చూడండి. ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. నిజముగా మరి ఫరో లాంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని తిరుగులాడుతున్న ఈ దినాలలో ఇంకా గర్జించు సింహం వలె తిరుగులాడటమే కాదు, క్రూరుడై తన సమయం కొంచెముగా ఉన్నదని క్రూరుడై తిరుగులాడుతున్న ఈ దినాలలో మరి నీ పిల్లల విషయంలో మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నారు, ఎంత బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు, మీ పరిశుద్ధతని ఎంతవరకు మీరు కాపాడుకుంటున్నారు, ఎంతవరకు మీ విశ్వాసాన్ని మీరు కనుపరుస్తున్నారు, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటారు కదా, ఇదిగో మొట్టమొదటిగా మనలను మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎక్కడ మన విశ్వాసము లేకపోతే ఆపదను బట్టి విశ్వాసం కనుపరుస్తున్నామా, లేక ఇదిగో మరి ఒకవేళ అన్ని బాగున్నాయి కాబట్టే విశ్వాసం కనుపరుస్తున్నామా, లేక మరి ఏ విధముగా మన విశ్వాసం కనుపరుస్తున్నాం. విశ్వాసం అనేది ఏదో అన్ని బాగున్నప్పుడు విశ్వాసంతో అబ్బా నా దేవుడు నాకు ఇస్తున్నాడు అని సంకలు కొట్టుకుంటూ మరి సంతోషించటం కాదు కానండి. మరి శ్రమ వచ్చినప్పుడు కూడా నా ప్రభు ఈ శ్రమ మన నా జీవితంలోకి వచ్చిందంటే నా ప్రభు చిత్తం లేకుండా నేను ఏ మాత్రము కూడా ఈ శ్రమను అనుభవించట్లేదు అనేటటువంటి విశ్వాసముతో నిరీక్షణతో సాగాలండి. కొన్నిసార్లు మరి మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే శ్రమలు పడుతూ ఉంటారు. ఎందును బట్టి వాళ్ళు శ్రమలు పడుతున్నారు? నీతి నిమిత్తం శ్రమ పడుతున్నారా? మంచి విశ్వాసంతో బ్రతుకుతూ అవమానాలు, నిందలు, హేళనలు పొందుతూ శ్రమ పడుతున్నారా? కాదు. దేవుని నమ్ముకుని విశ్వాసం ఉంచి రక్షించబడి కూడా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి లోకములో అనేకమైనటువంటి స్వార్థంతో, కపటంతో, మత్సరంతో అనేక రకాలైనటువంటి దుర్గంధమైనటువంటి పరిస్థితులతో జీవిస్తూ దేవుడు ప్రేమతో చెప్పిన, గద్దింపుతో చెప్పిన వెనక ఇక శ్రమతో కొట్టబడుతూ మేమేదో ప్రభువుని నమ్ముకున్నాం, నీతిమంతులమే, మేము ఈ శ్రమ పడుతున్నామని అంటారు. కాదండి. ఎందుకంటే వారి యొక్క, అందుకనే దావీదు మహారాజు గారు అంటారు, నా యొక్క దురభిమాన పాపములు, ఆయన దురభిమాన పాపములు ఆయనకి ఏం చేస్తా ఉన్నాయి? దుర్వ్యసనము అంటే దుర్గంధముగా ఉన్నాయంట. అలాగే మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేని, దేవుడు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, సరి చేసుకోక శ్రమలు వచ్చినప్పుడు మరి నేను దేవుని నమ్ముకున్నా, శ్రమ పడుతున్నా, నేను ధన్యురాలను అనుకుంటారు. అది కాదు. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కానీ నీతి తెలిసి, యథార్థంగా బ్రతకాలని తెలిసి, సత్యం తెలిసి కూడా అసత్యముగా అనేక దుష్ట స్వభావాలు, క్రియలతో బ్రతుకుతూ నేను దేవుని కొరకు పడుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఉదయకాలము ఏ విధముగా మీరు శ్రమను అనుభవిస్తున్నారు అది మీరు ఒకసారి పరీక్షించుకోవాలి మనకు మనం. కానీ నీతి కొరకు మనము శ్రమ పడితే ధన్యులమే. పరలోకములో, ఈ లోకములో కూడా ఫలం మనకి దాగి ఉన్న దేవుడు దాచి ఉంచారు, మనకి ఇవ్వబోతున్నారు. అదే మత్తయి సువార్తలు అంటారు, ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, దూషించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. భూలోకానికి కూడా ఫలం విడుదల చేస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ, ఇదిగో అమ్రాము, యాకేబేదులు వారు మరి ఆ యొక్క ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న వారి బిడ్డల విషయంలో
చాలా మరి దేవుని యందు విశ్వాసముతో భయభక్తులతో మరి ఆ బిడ్డలు ఈ లోక మాలిన్యములో కొట్టుకుపోకుండా వారు ప్రయోజకులు అవ్వాలి, దేవుని కొరకు వారు జీవించాలి, దేవుని ప్రజలకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని వారు ఆశపడుతూ వారి దేవునికి మొరపెట్టుకుంటూ దేవుని చేతులకు ఆ బిడ్డలను అప్పగించుకుంటూ మరి పెంచారు. అందుకే రాగల దినాల్లో మరి వారు ఆశ దేవుడు తీర్చాడు, వారి కోరిక తీర్చాడు. మరి ఇశ్రాయేలీలకు వారు ఎంతో చక్కగా నడిపించే నాయకులుగా దేవుడు వాడుకున్నారు. మోషే గారిని నాయకుడిగా, మరి అలాగే అహరోను గారిని మరి ఆ మోషే గారికి సహకారిగా, మిరియాం గారిని మంచి గాయకురాలుగా, ఇశ్రాయేలీల సైన్యము ముందు దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డగా దేవుడు వాడుకున్నారు. మరి ఇశ్రాయేలీలకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలను ఆ అమ్రాము యాకేబేద్ గారు ఇచ్చారు. వారి కష్ట ఫలితం ఎంతో తెలుసండి. మరి వారు శారీరకంగా శ్రమ పడుతూ కూడా చాలాసార్లు అంటూ ఉంటారు చాలా మంది, అమ్మో నాకు ఈ కష్టం ఉంది, బాధలు ఉన్నాయి, ఇదిగో నేను ప్రార్థన చేయలేను, నేను అంతగా విశ్వాసం ఉంచలేకపోతున్నాను, ఈ బాధలే మాకేనా, వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఇలా ఇతరులను చూసి వ్యసన పడుతూ వీళ్ళేంటో పెద్ద కొండలన్నీ వీళ్ళే మోసేసినట్టు బండలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఇదిగో శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు అని. శ్రమ వచ్చింది, ఒకవేళ అది నీ దుర్వ్యసనముల వల్ల, నీ దుష్ట క్రియల వల్ల అది నీవు శ్రమ అనుభవిస్తే వాటిని ఒప్పుకో, సరి చేసుకో, కడుక్కో, శుద్ధి చేసుకో, నువ్వు బాగుపడు, నీ కుటుంబాన్ని బాగు చేసుకో, అది నీ బాధ్యత. ఒకవేళ దేవునిలో అంటకట్టబడి ఉండి నీవు శ్రమ పడుతున్నావా, ధన్యుడివి, ధన్యురాలివి. నీ బిడ్డలను దేవుడు నిష్ప్రయోజకులుగా చేయడు, ప్రయోజకులుగా చేస్తారు. నా తండ్రి గారు కూడా ఎంతో శ్రమ పడతా పేద జీవితం జీవిస్తూ నన్ను ఎంతో భయభక్తులతో పెంచడం జరిగింది. అందుకనే ఆయనకి నేను ఒక్క ఫలముగా ఉన్నా, మరి ఎంతో దేవుడు నన్ను నా ద్వారా మా తండ్రి ఎంతో సంతోషించటం, ఆనందించటం. ఒక ఆడబిడ్డగా దేవుని పరిచర్యలో నేను వాడబడుతున్నప్పుడు మరి నేను ఈ లోక మాలిన్యం అంటకుండా యథార్థంగా నీతిగా దేవునిలో నాతో ఉన్న యవనులు మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో నన్ను చూసి మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించేవారు. ఎందుకంటే దేవుడు మరి నన్ను ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచారు, శుద్ధి చేశారు. ఆయన రక్షణ కవచాన్ని నాకు ఇచ్చారు. ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుడు తన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి, ఒకవేళ మళ్ళీ నువ్వు నన్ను అంటుతూ ఉన్నప్పుడు మరలా ఆయన రక్తాన్ని ఆశ్రయించి శుద్ధి చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరి, ఏ విధముగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు? ఓ ప్రియా తండ్రి, సహోదరుడా, నీ బిడ్డల కొరకు ఎలాగా? ఇదిగో నీ బిడ్డల పట్ల చాలా ప్రేమ ఉంది నీకు. ఏంటి, నా బిడ్డలు ఈ లోకంలో బాగా చదవాలి, నేను కష్టపడే వ్యక్తిని, నా బిడ్డ కష్టపడకూడదు, నేను మరి కష్టంతో బ్రతికాను, చాలా కష్టాలతో బ్రతికాను, చాలా పనులు చేసి నేను బ్రతికాను, మరి చాలా ఆహార కొరతలు నాకు ఏర్పడి, వస్త్రహీనత ఏర్పడింది, నా బిడ్డలు అలా ఉండకూడదు అని ఒక బాధ్యత గల తండ్రివి, ఒక బాధ్యత గల తల్లిగా వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు. మంచిదే, శారీరకమైన ఆలోచనలు. వాళ్ళు చదువుకోవాలి, మంచి చదువు చదవాలి, వాళ్ళు నీడ పట్టును కూర్చొని ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు మంచి బట్టలు కట్టాలి, మంచిగా ఉండాలి అని, నీవు చాలా మంచి ఫుడ్ పెట్టాలి అనే ఆలోచనలు నీకున్నాయి, చాలా సంతోషం. కానీ ఈ శారీరకమైనటువంటి ఆలోచనలతో పాటు ఆధ్యాత్మికంగా నా బిడ్డ మంచి దేవునిలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో నా బిడ్డ దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, నా దేవుని ఆత్మ నా బిడ్డ హృదయంలో ఉండాలి. అలాగ నేను నా బిడ్డను పెంచాలి, ప్రోత్సహించాలనే జ్ఞానం నీకుందా? ఆ జ్ఞానం నీవు అలా నడిస్తే నువ్వు ఏ మంట అయితే కలిగి ఉంటావు, అనగా ప్రార్థించాలనే ఆశ, తపన నీకుంటే నీ బిడ్డ ప్రార్థించాలి అని ఆశపడతావు. ఇదిగో నీ విశ్వాసం గొప్పదైతే నీ బిడ్డ కూడా గొప్ప విశ్వాసం నుంచి గొప్ప కార్యాలు చూడాలనే ఆశ నీకు ఉంటుంది. ఒకవేళ నీవు ఒక మంచి
వాక్యానుసారంగా జీవిస్తూ ఒక సంఘములో ఒక మంచి పరిచర్య చేసే వ్యక్తివైతే నా బిడ్డ కూడా ఈ లోకపు ఉద్యోగాలు, ఈ లోకపు ఈ పదవుల కంటే దేవుని పని చేయడం, దేవుని పరిచర్య చేయడం, దేవుని సేవ చేయడం, దేవుని యొక్క స్వార్థ ప్రకటించటం, కొన్ని ఆత్మలు సంపాదించటం, అది ఎంతో నా బిడ్డకు ఆశీర్వాదము. అది గొప్ప ఉద్యోగము. అది దేవుడు ఈ లోకములో కంటే ఘనమైనటువంటిదని ఆలోచిస్తాం. దేవుని సేవ ఒక నీచమైనది. అదేదో పని బాట చదువు సంజ లేనోళ్ళు చేసేదనే ఊహల్ని కొండవు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ విధానాలు ఎలా ఉన్నాయి, నీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలంటే ఇదిగో తప్పకుండా నీ ఆలోచనలు, నీ జీవిత విధానాలు మార్చబడి ఇదిగో ప్రభువుకి నీవు సమర్పించుకున్నప్పుడు, లేక ప్రభు యొక్క మనసు, క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు అలాంటి మనసుని బిడ్డలు కలిగి ఉంటారు. చూడండి, అమ్రాము యాకేబేదులు వాళ్ళు మంచి తల్లిదండ్రులు. చెప్పాలంటే వారు తన బిడ్డలను మంచి విశ్వాసంతో, ఎంత కష్టకాలంలో మంచి విశ్వాసము కనుపరిచారు. ఆ విశ్వాసాన్ని ఆ బిడ్డల్ని చూశారు. వాళ్ళ కన్నీటిని దేవుడు చూశాడు, బిడ్డలు చూశారు. వాళ్ళ ప్రయాస దేవుడు చూశారు, బిడ్డలు చూశారు. ఒక సమయం వచ్చినప్పుడు వారికి ఆనంద బాష్పాలు, ఆనందాన్ని కలుగు చేశారు. ఈరోజు అలాంటి ఉద్దేశాలను కలిగి ఉంటే నీ బిడ్డల ద్వారా వేదన కాదు నువ్వు అనుభవించేది, సంతోషాన్ని. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారికి వరకు ఎంత ప్రయాసపడి కష్టపడి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే ఎంత పనికి మాలిన వాళ్ళు అయిపోతున్నారో తెలుసా? మరి మీరు ఊహించిన ఊహకి అతీతంగా ఈరోజు ఆ యవన బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. నువ్వు ఏ నోటితో నీ బిడ్డ దేవుని స్తుతించాలనుకుంటున్నావో ఆ నోటితో భయంకరమైనటువంటి వ్యర్థత అంతా కూడా నోటితో పలుకుతూ ఆ పనికి మాలిన అలవాట్లకి బానిసలైపోతూ ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లోనే, ఇదిగో దేవుడిని ఎరగని కుటుంబాల గురించి కాదు, క్రైస్తవ కుటుంబాల్లోనే క్రీస్తుని నమ్మి, క్రీస్తుని అనుసరించి, క్రీస్తుని జీవిస్తున్నామని చెప్పేవాళ్ళే. ఎందుకంటే నువ్వే చెట్టు వేస్తే ఆ ఫలమే కానండి, నీవు మంచి చెట్టు వేస్తే నీ జీవితంలో చెడ్డ ఫలాలు రావు. కాబట్టి ఓ మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని మరి ఆ యొక్క మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మరి ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని పౌలు గారు సంఘానికి చెప్తున్నట్లుగా ఈరోజు నువ్వేమి విత్తుకుంటున్నావు? ఆధ్యాత్మిక నీ టైము, నీ సమయాన్ని అంతా నీ పనుల కొరకు, నీ కొరకు కేటాయిస్తా ఉన్నావు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇస్తున్నావా? నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? రక్షించబడి క్రీస్తు రక్తంలో కడిగి దేవుని బిడ్డగా మార్చబడిన నీవు ఆ పరిశుద్ధతను నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ లోకములో పనికి మాలిన వాటన్నిటి కోసం తాపెత్తరపడుతున్నావా? నీకు మిగిలేది దుఃఖము, వేదనే గాని సంతోషం మిగలదు. కాబట్టి ఇప్పుడైనా సరే, ఇదిగో అమ్రాము యాకేబేదులు ఆ కష్టంలో కూడా వారి బిడ్డలను ప్రభు కొరకు పెంచారు, ప్రభువుకు ప్రార్థించేశారు. దేవుడు వారి బిడ్డలను, అంతేకాదు మోషేని ఇంకా గొప్పగా మరి ఆయన కొరకు ఎంత హెచ్చుగా వారు ప్రార్థించారు. ఆ పరిస్థితుల్లో అంత హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచారు. చరిత్రలో ఇశ్రాయేలీలకు మోషే ఎంత గొప్ప మరి నాయకుడిగా, ఎంత గొప్ప మరి వాళ్ళకి పరిచర్య చేసిన వ్యక్తిగా, మరి సేవ చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఈరోజు మరి భయంకరమైన దినాలలో ఈ విధమైనటువంటి మాదిరికరమైన కుటుంబాలుగా, మాదిరికరమైనటువంటి మన పిల్లలు మాదిరికరమైన జీవితాలు జీవించాలంటే తప్పకుండా నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకొని ఇక ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం అమ్రాము యాకేబేదు యొక్క కుటుంబంలో అయా వారు కలిగి ఉన్న విశ్వాసము, పరిశుద్ధత, ప్రార్థనా జీవితము, వారి బిడ్డలు ఒక మంచి ప్రయోజకులు, ఆత్మీయ ప్రయోజకులు కావాలని వారు ఆశించిన విధానాలు అయ్యా ఇదిగో గొప్పగా నెరవేర్చబడిని. పరిశుద్ధ గ్రంథములో ఈ కుటుంబాన్ని మా ముందు ఉంచారు. అలాగే ఈరోజు మరి మా ముందు దుష్టాంతరములకు ఉంచిన ఈ కుటుంబాన్ని
మరి ఉదయకాలం ధ్యానించుకోవటానికి కృప చూపించినటువంటి మీరు అయ్యా, వింటున్నటువంటి వీరందరూ కూడా అయ్యా, ఇదిగో అలాంటి నిజముగా అయ్యా మాదిరికరమైన జీవితాలు జీవించటానికి, ప్రభువారి బిడ్డలు అలా పెంచుకోవడానికి అయ్యా, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ మీకు ఇష్టలుగా ఉండలేరు. ఈ భయంకరమైన దినాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ విధముగా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని విన్న ప్రతి ఒక్కరి హృదయాలని మాటలు ముద్రించి 30-60 నూరంతులుగా ఫలింపు చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.